ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగానికి వరుసగా ముట్టికాయలు పడుతున్నాయి. ప్రభుత్వ తీరు మీద కోర్టులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. అయినా మార్పు కనిపించట్లేదు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ జర్నలిస్టుల కేసుల దగ్గర నుంచి అనేక ఉదంతాలు అనుభవంలో ఉన్నాయి. కొమ్మినేని కేసులో అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం మీద మంగళగిరి కోర్టు చాలా ఘాటుగా స్పందించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆయన అరెస్టు మీద తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి అనేక అనుభవాల తర్వాత కూడా పాఠాలు నేర్చుకోవట్లేదు అనడానికి తాజాగా వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ సవీందర్ రెడ్డి ఉదంతం ఒక ఉదాహరణ. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగంలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన కావలి నియోజకవర్గానికి చెందిన సవీందర్ రెడ్డి 2 రోజుల క్రితం హఠాత్తుగా మాయమయ్యారు. ఆయన్ని పోలీసులే కిడ్నాప్ చేశారు అంటూ ఆయన భార్య ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు స్వీకరణ దగ్గర నుంచి ఆయన ఎందుకు అపహరించారు, ఏ కేసులో తరలించారు అనేటువంటి అనేక విషయాల వరకు పోలీస్ యంత్రాంగం చాలా గోప్యత పాటించింది. దీంతో ఆయన్ని విడుదల చేయాలంటూ హేబియస్ కార్పస్ పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలైంది. ఏపీ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా కోర్టు ఘాటుగా స్పందించింది. చాలా సీరియస్గా ఆదేశాలు ఇచ్చింది. దాంతో కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ సవీందర్ రెడ్డిని ఈరోజు ఏపీ హైకోర్టులో హాజరుపరచాల్సి వచ్చింది. ఆయన గంజాయి అక్రమంగా తరలిస్తున్నారంటూ, గంజాయి విక్రయిస్తున్నారంటూ కేసు నమోదు చేసి నిన్న సాయంత్రమే గుంటూరు కోర్టులో హాజరుపరిచినటువంటి వైనం మీద హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు ముందు హాజరుపరచాలని ఆర్డర్ ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా పోలీస్ యంత్రాంగం సాగిన ధోరణిని తప్పుపట్టింది. అంతేకాకుండా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి వివిధ అంశాలని చాలా సీరియస్గా పరిగణించింది. ముఖ్యంగా సవీందర్ రెడ్డిని 4 గంటల సమయంలో అరెస్ట్ చేస్తే 7:30 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టుగా పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడాన్ని కోర్టు ఎద్దేవా చేసింది. వీడియో ఫుటేజ్ కూడా అందుబాటులో ఉండగా ఎట్లా ఈ కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేస్తారు అంటూ మండిపడింది. ఇట్లా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయడం కోసం, కట్టడి చేయడం కోసం, ఆయన్ని వేధించడం కోసం గంజాయి కేసు పెట్టి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనే ధోరణికి పోలీస్ యంత్రాంగం వచ్చినటువంటి వైనం చాలా పెద్ద వివాదంగా మారుతోంది. ఇలాంటి తీరుతో ప్రభుత్వం విపక్షాన్ని అణగదొక్కాలి, విపక్షానికి సంబంధించినటువంటి కార్యకర్తల్ని నియంత్రించాలి అని ఆలోచిస్తున్నటువంటి తీరే విడ్డూరంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ తరపున నోరు జారినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని టీడీపీ శ్రేణులు, టీడీపీ అనుకూల మీడియా చాలా తీవ్రంగా తప్పుపట్టింది. చాలా పెద్ద గగ్గోలు పెట్టి ప్రజాస్వామ్య అపహరణ అన్నట్టుగా రాద్ధాంతం చేసింది. మరి ఇప్పుడు ఈ కాలంలో ఎటువంటి నేరం చేయకపోయినా గంజాయి కేసు బనాయించి మరి సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసు పెట్టినటువంటి తీరుని హైకోర్టు కూడా తప్పు పట్టాల్సి వచ్చింది. తప్పు పట్టడమే కాదు, ఇమ్మీడియట్గా సవీందర్ రెడ్డిని విడుదల చేయాలని ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పోలీసుల పరువు ఏపీ హైకోర్టు తీసేసినటువంటి తీరు చాలా బాహాటంగా అర్థమవుతుంది. పోలీసులు ఎంత యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారో, ఇష్టారాజ్యంగా సాగుతున్నారో, నిబంధనలు నియమావళి అన్ని పక్కదారిని పెట్టేశారో, మొత్తంగా విపక్షాన్ని అణగదొక్కడమే పనిగా ప్రభుత్వ యంత్రాంగానికి ఒత్తాసు పలుకుతున్నారో ఈ ఉదంతం సాటుతోంది. మరి ఇలా పదే పదే కోర్టుల ముందు తల వంచుకోవలసిన పరిస్థితి వస్తున్నప్పటికీ పోలీసుల్లో మార్పు రాకపోవడం పట్ల చాలా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదే రీతిన పోలీస్ యంత్రాంగం సాగితే పోలీసులు కేవలం విపక్ష కార్యకర్తలను అణగదొక్కడం కోసం, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారి గొంతు నొక్కడం కోసమే మాత్రమే ఉన్నారా అనే అభిప్రాయం ప్రజల్లో బలపడే ప్రమాదం ఉంటుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్టు విపక్షం చేస్తున్న ఆరోపణలకి తగ్గట్టుగానే ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి అని స్పష్టమవుతోంది. ఇట్లా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావచ్చు, రేపు మరొకరు కావచ్చు, రేపు ఏ పార్టీలోనూ లేనటువంటి వాళ్ళు కూడా కావచ్చు, ఇట్లా అందరి గొంతు నొక్కేద్దాం, ఎవరైనా సమస్యలు ప్రస్తావిస్తే వాళ్ళని అణిచివేద్దాం అనేటువంటి ధోరణి ప్రభుత్వ యంత్రాంగంలో పెరుగుతుండడం, పాలక పెద్దల ప్రశంసల కోసం పోలీసులు యథేచ్ఛగా సాగడం అన్నది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని చాటుతోంది. ప్రజాస్వామ్య హక్కుల్ని ఎంత మేరకు ఉల్లంఘించేస్తున్నారో స్పష్టమవుతోంది. ఈ ధోరణి చంద్రబాబు సర్కార్కి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని, ఎల్లకాలం తామే గద్దె మీద సాగుతామని అనుకుంటే అది ఒక చాలా పెద్ద భ్రమ అవుతుంది. గతంలో కూడా ప్రభుత్వాలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అన్నట్టుగా చాలా ఊహల్లో ఊరేగి చివరికి ఎట్టా భంగపడ్డాయో అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. ఇలా అప్రజాస్వామిక చర్యల ద్వారా
ఎదుటి వాళ్ళని అణగదొక్కేద్దాం అనేటువంటి ధోరణి ద్వారా ఎల్లకాలం మనుగడ సాగించలేరన్నది ప్రభుత్వ పెద్దలు గుర్తించడం, పోలీస్ యంత్రాంగం గ్రహించడం చాలా అవసరం. పోలీసులు కాకి డ్రెస్ వేసుకుని అధికార పార్టీకి కొమ్ము కాసే ధోరణి చాలా ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చేటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. మరి ఇలా పదే పదే అనేక కోర్టుల నుంచి, చిన్నపాటి మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏపీ పోలీసులు చీవాట్లు తినాల్సిన పరిస్థితి వస్తున్నటువంటి తరుణంలో ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఏకపక్షం కాదన్నది గుర్తించి చాలా చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నది తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్కి, పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వ పెద్దలకి అందరికీ శ్రేయస్కరం అన్నది ముఖ్యమైనటువంటి అంశం.